పవన్ కళ్యాణ్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ఆడిస్తున్న తోలుబొమ్మ పవన్ కళ్యాణ్ ని విమర్శించారు. బీజేపీ పలికించేవే పవన్ మాట్లాడుతున్నారని మహేష్ గౌడ్ ఆరోపించారు. ఎవరో ఉప్పందిస్తే పవన్ మాట్లాడడం మానుకోవాలని, పవన్ పదే పదే తెలంగాణను కించపరిచేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. విభజన గురించి మాట్లాడడం అంటే విభజనను వ్యతిరేకించినట్లేనని, ఇదేం సినిమా కాదని పవన్ గుర్తుపెట్టుకోవాలని మహేష్ గౌడ్ అన్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తీరు మనం ఆవేదన వెలిబుచ్చాం తప్ప ఎక్కడ తెలంగాణ రాష్ట్ర విభజన జనసేన ఏ రోజు కూడా దాన్ని అడ్డు చెప్పలేదు. ఇది 2009 నుంచి నేను రిపీటెడ్గా చెప్తున్నా, దిస్ ఈజ్ మై కమిట్మెంట్ అండ్ ఆల్సో జనసేనస్ కమిట్మెంట్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ తెలంగాణ, ఫర్ ద స్టేట్హుడ్ ఆఫ్ తెలంగాణ. కాకపోతే కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు మటుకు ఒక అసంతృప్తిని, ఒక అశాంతిని సృష్టించింది. ఈ రోజుకి ఆ వారసత్వపు సమస్యలు ఇలాగే ఉన్నాయి, ఆస్తుల పంపకాలు కావచ్చు. అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన విభజించిన విధానం కానీ, వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతము భౌగోళికంగా, రాజకీయ పరంగా రెండు రాష్ట్రాలు వేరైనా అన్నదమ్ముల వలె కలిసి ఉందాము, రెండు రాష్ట్రాలు ముందుకు పోవాలి, యావత్ దేశంలో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలోకి పోవాలని కోరుకున్న వ్యక్తులం మేము. ఇవాళ మీరు రాష్ట్రాలకి మధ్యన అగాధం పెంచి మీ రాజకీయాల కోసము తెలంగాణలో ఏదో రాజకీయం చేస్తే ఎవరు జయనిస్తారమ్మా తెలంగాణ రాజకీయాలు మిమ్మల్ని? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తప్ప ఏ పార్టీకి మొలకెత్తే ప్రశ్న లేదుడా. ఏదో మీరు ఆశపడతా ఉన్నారమ్మా తెలంగాణలో ఏదో వస్తుంది, ఏది రాదు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. పవన్ కళ్యాణ్ ఏంటి అలా బీజేపీ ఆడిస్తున్నటువంటి తోలుబొమ్మ. బీజేపీ ఏ మాటలు పలుకమంటే ఆ మాటలు పలుకుతూ ఉన్నాడు.